కొంచెం ప్రేమ చూపించు అని అడిగాం. నగలు అడిగామో పట్టు చీరలు అడిగాము. ఆ మాత్రం ప్రేమ చూపించలే. ఎందుకో తెలుసా, ఎక్కువ ప్రేమగా అంటే పక్కన కూర్చుంటుంది, మీద చేయేస్తుంది, అది భయం. మన సమర్థత మీద అంత భయం. సమర్థత ఉన్నవాడు చాలా ప్రేమగానే ఉంటాడు. రోజు తిట్టడానికి, భార్యను విధవాన్ని తిట్టేటువంటి మగాళ్ళని చూసారా ప్రపంచంలో? ఎక్కడే ఉన్నాడు అటువంటి మొహమా? అలా తిట్టించుకోవాల్సిన కర్మ నాకుందంటే ఆలోచిస్తే మనస్తత్వం, సైకాలజీ ఏంటంటే కొంచెం ప్రేమగా మాట్లాడితే ఎక్కడ పక్కన కూర్చుంటుందో అని భయం. అందువల్ల నిరంతరం తిట్లే. అయ్యో, ఒక ఫ్రిడ్జ్ కొంటే ఆ పిల్లలకి వాళ్ళు కేక్ చేయాలంటున్నా, నాకు చేయడం వచ్చు కదా అంటే, నేను రాసిన 100 పాటలు నువ్వు వరుసగా చెప్తే ఫ్రిడ్జ్ కొంటాడు. పాటలకి ఫ్రిడ్జ్కి సంబంధం ఉందండి? డబ్బులు లేవా? మేము ఇక్కడ బళ్ళారి దగ్గర సాండూరులో కొన్నాళ్ళు ఉద్యోగం పని మీద ఉన్నాం. అక్కడ ఒక ఆవిడ పక్కింటి ఆవిడ ఉండేది. ఆవిడ అప్పుడొచ్చి వస్తూ మాట్లాడుతుంది ఉంటే, ఏంటండి విశేషాలు, చక్కగా హ్యాపీగా మీ ఆయన మీ దగ్గరే ఉన్నారు కదా అంటే, చస్తున్నానండి బాబు, ఆ మొహం చూసి విసుగొచ్చేస్తుంది అనేది. ఎందుకంటే వాళ్ళ ఆయన ఉద్యోగం ఆ ముందు బాల్కనీలో కూర్చుని ఇలా వెళ్ళే లారీలని అలా వచ్చే లారీలని లెక్కబెట్టి ఎన్ని లారీలో సాయంత్రానికి ఆఫీసులో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈయన కాఫీ, టిఫిన్, భోజనాలు అన్నీ బాల్కనీలోనే. పొద్దున పోయి ఆఫీసుకి సాయంత్రం వచ్చేటువంటి భర్త ఉంటే కాస్త ఎంజాయ్మెంట్ ఉంటుంది మేడం. 24 hours నా ముందే కూర్చుంటున్నాడు. వాడిని చూస్తేనే నాకు భర్త అనేటువంటి గౌరవం పోయింది, నాకు ప్రేమ రావట్లేదు, విసుగొచ్చేస్తుంది ఆ మొహం చూస్తే అనేది. ఆ పరిస్థితిని భర్తను తెచ్చుకోకూడదు. పాపం ఆయన ఉద్యోగం ఆయన ఏం చేస్తాడు, అయినా కానీ ప్రేమగానే ఉండేవాడు, పాపం మంచివాడే. కానీ ఈ ప్రేమ అనేటువంటిది తెలవనటువంటి వాడు అసలు ముందు భార్యని జాగ్రత్తగా చూసుకుంటే ఇల్లు దాటిపోదు, సంసారాన్ని వదిలిపోదు. ప్రపంచంలో ఎంతమంది లేరండి ప్రేమ భార్యలు గౌరవం ఇవ్వడం లేదు? మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా భార్య గౌరవిస్తున్నారు. భార్య మాట వింటాడు అంటే వినొచ్చండి, తప్పలేదు. భర్త మాట భార్య వింటున్నప్పుడు భార్య మాట భర్త వింటే ఏంది? ఇద్దరు కలిసే కదా సంసారం. ఇదేదో లోగొట్టి ఇంట్లో ఉండవలసిన సంసారం ఇవాళ మీడియా మీదకి వచ్చేసింది అంటే ఎంత దురదృష్టం, ఎంత కర్మ అది. కొంచెం ప్రేమ చూపించుంటే ఇంత బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు కదా. నువ్వు పోయావో అని వీడికంటే ముందు చస్తున్నారు బయట వాళ్ళు. పోయాను, నాకు ఇక్కడ ప్రేమ దొరకలేదు. పాలవాడు గేటు తీసినప్పుడు ఎట్లానో చూస్తున్నాడు అంటే అది వాడి తప్పు కాదు, నీ తప్పు. వాడు అలా చూసేలా నువ్వెందుకున్నావు? వీడు భర్త నుంచి ఒక రక్షణ కావాలండి, ఒక ప్రేమ కావాలి, ఒక ఆత్మీయత కావాలి, ఒక అనుబంధం కావాలి. ఇవన్నీ ఉంటే అటువంటి భర్తని ఏ స్త్రీ వదిలిపెడదు. ఇక్కడ అన్నీ అసమర్థతే. ఏ సరదా తీరే అవకాశమే లేదు, కాసేపు మాట్లాడే అవకాశమే లేదు. ఎంతసేపు నేను, నా బతుకు, నా జీవితం, నా ఫ్యూచర్. మరి ఇక్కడ రేపు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పెళ్లి చేసుకుని ఎక్కలొస్తే వాళ్ళే ఎదిరిపోతారు. ఈ దరిద్రపు ముఖానికి చచ్చిపోయేదాకా సేవలు చేసుకుంటూ అంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం నాకేంటి? ప్రేమ లేదు, ఆత్మీయత లేదు, సమర్థత లేదు, ఒక ఆనందం లేదు, ఒక అనుబంధం లేదు. ఇటువంటి భర్తలు ఉండే కంటే స్వతంత్రంగా బతకటమే మేలు అనిపించింది. వచ్చేసాను. ఇప్పుడు ఆ కొట్టుకు చచ్చేవాళ్ళు ఎవరో చావండి. వచ్చాను, నాకు నచ్చిన వాడితో వచ్చాను. నేను ఎలా బతుకుతున్నాను రేపో ఎల్లుండో ఒక వీడియోలో చూపిస్తాను. నేను ఎవరితో బతుకుతున్నానో చూపిస్తాను. తెల్లవారులు నిద్రపోకుండా ఆలోచించి సన్నాసులు పెడుతున్నారు. ఒక్కొక్క డైలాగులు కొడుతున్నాడు. ఎవడి సంసారం చూసుకుని వాడి పిల్లల్ని వాడు చూసుకోవచ్చు కదా. స్త్రీలు చాలా మంది సంస్కారవంతులు, ఎవరో ఒకళ్ళిద్దరు పిచ్చి డాషులు ఉన్నారు, కానీ చాలా మంది ఎవ్వరు టచ్ చేయట్లేదు. నా కష్టం ఏంటో అర్థం చేసుకున్నారు, చాలా గౌరవంగా చూస్తున్నారు. వాళ్ళకి శతాధిక వందనాలు. ఈ కాలం అమ్మాయిలకి నేనిచ్చే మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఏంటంటే, అమ్మ, పెళ్ళిళ్ళు సంప్రదాయంగా చేసుకోండి. తల్లి తండ్రి చూసినటువంటి పెళ్ళిళ్ళు చేసుకోండి. అప్పుడు వాడు ఏమన్నా అన్నా వాళ్ళ సపోర్ట్ ఒకటి దొరుకుతుంది. మాయలో పడి ఇలా ఈ పిచ్చి దానిలాగా బయటకు వచ్చేస్తే వాడు రోడ్డు మీదకే గెంటేస్తాడు. వాల్యూస్ ఉండవు అక్కడ. 10 మంది మధ్యన జరిగినటువంటి పెళ్ళే లేదు అక్కడ. ఓ దండేస్తే పెళ్ళి అవుతుందా? అది మాయలో చేసినటువంటిది, ఒక దౌర్జన్యటువంటి, ఒక మోసం, దగ, కుట్ర. నమ్మిన దానికి చేసింది ఏంటి? ఏ అనుబంధం లేదు, ఏమీ లేదు. ఇంత దానికి ఎందుకు? పచ్చడి సంసారం నుంచి విడదీసి లాక్కురావడం ఎందుకు? ఇంత అసమర్థత ఇక్కడ తగలబడ్డప్పుడు, చేతకాంతనం ఉన్నప్పుడు,
చేతకాని సమర్థుడైన భర్త దగ్గర ఏ స్త్రీ అయినా ఉంటుంది. లేనప్పుడు వెళ్ళిపోతుంది. ఇది తప్పో ఒప్పో నా స్వేచ్ఛ నాకుంది, నేను మాట్లాడుతున్నది అది. ఏమీ లేదు అక్కడ. ఎంతకాలం ఉండాలి? 20 సంవత్సరాల్లో చూస్తుంది ఏమీ లేదు. చీచా, ఇది నా జీవితం కాదు. 10-12 ఏళ్ళు పెంచిన పిల్లల్ని అంతవరకు తల్లిగా ప్రేమగా నా బాధ్యత అయిపోయింది. ఇచ్చేసాను, వచ్చేసాను. నా ఇష్టం వచ్చిన చోటుకు వచ్చాను. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను. మీరెవరు నన్ను అడగడానికి? ఎవరైనా మీరు పోషిస్తున్నారా? కష్టం సుఖం అడిగారా? నిన్న మొన్నటితోటి ఆ ఉన్న కొంచెం బంధం కూడా విడిపోయింది. హాయిగా సుఖంగా స్వేచ్ఛగా నాకు నచ్చిన దేవాలయానికి వెళ్ళొచ్చు, నాకు నచ్చిన భజన చేసుకోవచ్చు, నాకు నచ్చిన పాట పాడుకోవచ్చు, నాకు నచ్చినట్టు నేను బతకచ్చు. సంస్కారవంతమైనటువంటి వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. కొంతమంది పాపం చాలా శ్రేయోభిలాషలో మాట్లాడారు. కానీ కొన్ని పిచ్చి డాష్లు ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు. భయంతో నేను ఎక్కడికి, నాకు భయమే తెలియదు. అవును, నా ఇష్టం వచ్చినట్టు ఉన్నా. నీకు దమ్ముంటే నా ఇంటికి రా, నాతో మాట్లాడు. స్త్రీ అంటే పిచ్చి పిచ్చి వేషాలు అయ్యద్దు. సామాన్యమైంది కాదు స్త్రీ. తెలుసునా? భద్రకాళి. ప్రేమ చూపిస్తే చాలా గౌరవంగా ఒదిగి 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 ఉంటుంది. సర్వీస్ చేస్తుంది. కాదు, ఎంతకాలం ఉంటుంది? వెళ్ళిపోతుంది బయటకి. ఈ వెళ్ళిపోయిన దానికి నెత్తి కొట్టుకుని తర్వాత కొట్టుకుని నెత్తి అయ్యో అయ్యో అని కొట్టుకుని ప్రయోజనం ఏం లేదు. కానీ ఎప్పుడు బాధలు మొదటి వాడికే. రెండో వాడికి చాలా ప్రేమలు ఉంటాయి, ఎందుకంటే అది కూడా పోతుందని భయం. కానీ ఒక్కడే మగవాళ్ళకి చెప్పేది ఏంటంటే, భార్యను ప్రేమిస్తూ మాట్లాడండి, ప్రేమగా ఉండండి. నేను చెప్పక్కర్లేదు, చేసి ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ భార్యను ప్రేమించు, భర్తను ప్రేమించు. నేను అలాంటివి చెప్పాను. కుటుంబం స్త్రీ కలిసిమెలిసి ఉండాలని అనుకుంటుంది, సంప్రదాయంగా ఉండాలని అనుకుంటుంది. దాన్ని దాటేసి తెంపేసుకుని స్వేచ్ఛగా బయటకు వచ్చింది అంటే ఎంత విరక్తి కలిగితే, అక్కడ ఎన్ని బాధలుంటే బయటకు వస్తుంది. అమ్మ, నేను సంప్రదాయంగా పెళ్లిళ్ళు చేసుకోమని సందేశం ఇస్తూ మళ్ళీ నేను కొంచెం పక్కనుకోకుండా వచ్చేసాను. మీరు జాగ్రత్తగా, ఎందుకంటే సంప్రదాయం లేని చోట ఇష్టమైన పెళ్లిళ్ళు చేసుకుంటే రోడ్డు మీద బతుకులు అయిపోతాయి. భగవంతుడు నా వెనకాల ఉన్నాడు కాబట్టి నేను చదువుకుని వీళ్ళపోతే బతుకుతున్నా. స్త్రీకి రక్షణ లేకపోతే కొంచెం కష్టమైన విషయం. ఏ ఒక్కళ్ళు విడాకులు తీసుకుని బయటికి రాకండి, వాళ్ళతోటే ఉండాలి. ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రులు చేసినటువంటి పెళ్లిళ్ళు చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళు రక్షణ ఉంటారు, వాళ్ళతోటి సంతోషంగా జీవితం 100 ఏళ్ళు హ్యాపీగా బతకాలనుకుంటుంది స్త్రీ. ఏ ఒక్కటి ఏదో మంచో చెడో కర్మ కాలి బుద్ధి సరిగా లేక మాయలో పడి బయటకు వచ్చిన దానికి ఇవాళ చాలా కష్టాలు పడ్డా. ఇంకా ఏడవలసిన పని జీవితంలో రాలేదు. చదువు ఉంది నా దగ్గర, నా వెనకాల భగవంతుడు ఉన్నాడు, ఆయన అన్ని దారులు చూపిస్తున్నాడు. అందువల్ల నిశ్చింతగా భగవత్ సేవలో నేను బతుకుతాను. స్త్రీ ఈ రకమైన ఆలోచన చేసినటువంటి స్త్రీని ఎవ్వరూ ఆపలేరు. స్త్రీలో ప్రేమాస్పదమైనటువంటి ఆ స్త్రీని ప్రేమగా చూసుకుంటే ఉంటుంది. ఆమెను హింస చేసినాడు ఏ స్త్రీ భరిస్తూ మాత్రం ఉండదు. ఇది సీతా సావిత్రుల కాలం కాదు. కాబట్టి స్త్రీని గౌరవంగా చూడడమే మంచిది. అంతేకాని ఏముందని అక్కడ ఏముంది? ఏమీ లేదు, నథింగ్ నథింగ్. అయినా కానీ ఓపిక పట్టావు. ఈ అసమర్థతని రూపడు. నువ్వు వెళ్ళిపోయి చస్తు. వెళ్ళిపోయాను, నాకు నచ్చిన చోటుకు పోయాను, నాకు నచ్చినట్టు బతుకుతాను. హూ ఆర్ యు? నువ్వెవడై నన్ను అడగడానికి? నన్ను క్వశ్చన్ చేస్తారు. 20 సంవత్సరాల్లో ఏం కష్టపడ్డావని అడిగారా? నువ్వు వాడితో పోయావు, వీడితో పోయావు. నీ పిల్లలు ఎవరితో పోకుండా చూసుకున్నావు. స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి, మర్యాదగా మాట్లాడండి. వేదికల మీద కాదు, సంసారంలో. ఎంతమంది భార్యను చూశాను. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు నాకు చూశాను. ఎంత ప్రేమగా చూస్తున్నారండి భార్యల్ని. అడిగింది కొంచెం ప్రేమేనా? నిన్నెవడు ప్రేమిస్తాడే డాష్ అంటే. ఎందుకంటే అక్కడ ఎవరికి ఉంటుందండి? ఉండవలసిన అవసరం ఏముంది? లేదు. వచ్చేసాను. బాధలేవో పడ్డకాలం పడ్డాను. బాబా దయ వల్ల, భగవంతుడి దయ వల్ల కొద్ది రోజుల క్రితమే అన్ని బంధాలు విడిపోయాయి. ఇప్పుడు నేనుగా నా వల్ల ఎవరికి ఉపకారం ఉందో, నేను ఎవరికి సేవ చేయగలను వాళ్ళు చేసుకుంటాను. చాలా సుఖంగా బతుకుతున్నాను. కాబట్టి స్త్రీని గౌరవించండి. మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పేది, అమ్మ తల్లులు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, ధైర్యవంతులు ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మీ అందరికీ కూడా 10 కాలాలు చెట్టు నీడ కిందే బతకండి. ఎండిపోయిన చెట్టు కింద నాలో పరుగులు పెట్టక్కర్లేదు. అందువల్ల నా నీడని నేను వెతుక్కుంటున్నాను. ఈ వాగే సన్నాసులు నోరు మూసుకుంటే బాగుంటుంది.
ఇంక ఇంతకంటే కఠినంగా అయిపోతుంది ఆ పరిస్థితి. ఇంకా నేను దేనికి ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ మర్యాదస్తులైనటువంటి పురుషులందరికీ కూడా ధన్యవాదాలు. ఎంత ప్రేమగా చూస్తున్న స్త్రీలను, భార్యల్ని చూశాను, కళ్ళారా చూశాను నేను. వాళ్ళ ఆ స్త్రీలు ఎంత అదృష్టవంతులు. ఈ అసమర్థమైనటువంటి ఈ సన్నాసుల దగ్గర ఉండలేక బయటకు వచ్చేస్తారు అన్నమాట. అది అసమర్థత. అంతేకా వాళ్ళు ఒళ్ళు కొవ్వి కాదు, ఒళ్ళు కొవ్వి పిల్లలున్న స్త్రీ బయటకు రాదు రాదు రాదు. స్త్రీకి గౌరవం తెలుసు, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవటం పురుషుడికి తెలియదు.